వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముసురు వానలతో జిల్లా తడిసి ముద్దైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. గడిచిన 48 గంటలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా తడిసి ముద్దవుతోంది. దీంతో ఎక్కడికక్కడ వాగులు వంకలన్నీ కూడా పొంగి పొలుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నిన్న నుంచి కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సగటున 1.4 సంబంధించినటువంటి సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని కూడా అధికారులు వెల్లడించారు. దీంతో ఎక్కడికక్కడ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులకు, ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు సెలవులు కూడా రద్దు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకి 1500 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తూ ఉంది. 645 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 640 అడుగులు చేరుకుంది. మరొక 5 అడుగుల నీరు మూసీ ప్రాజెక్టులో చేరుకున్నట్టయితే గరిష్ట నీటి మట్టానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించారు మూసీ డ్యామ్ని. మూసీ గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం వస్తే ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలో అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇక కృష్ణా బేసిన్ మొన్నటి వరకు కూడా ఎక్కడికక్కడ ఎండిపోయి మనకు కనిపించింది. కానీ గడిచిన 3-4 రోజులుగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో కృష్ణా బేసిన్ కూడా జలకలు సంతరించుకుంది. ఆల్మట్టికి ఇప్పటికే లక్షల క్యూసెక్ల నీరు వస్తూ ఉంది. మరికొన్ని గంటల్లో శ్రీశైలంకు కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శ్రీశైలం నిండిన తర్వాత వెంటనే దిగునున్నటువంటి నాగార్జున సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చేటువంటి క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నాగార్జున సాగర్లో గతంలో ఎప్పుడు లేని విధంగా డెడ్ స్టోరేజ్ కంటే తక్కువగా 503 అడుగుల దిగువ నీటి మట్టానికి పడిపోయింది. కానీ ఎగున భారీగా వర్షాలు కురుస్తుండడం, ఎగున భారీగా వరదలు వస్తుండడంతో నాగార్జున సాగర్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే తాగునీటి కూడా ఇబ్బంది ఎదురవుతుందేమో అన్నటువంటి ఆందోళనలో అధికారులు ఉన్నారు. కానీ ఎగువ నుంచి వరద వస్తున్నటువంటి క్రమంలో భారీగా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో డ్యామ్ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఇక ఈ వర్షాలైతే మొత్తంగా పత్తి చేలకు చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయి. పత్తి చేనులకు, అదేవిధంగా ఇతరితర పంటలు వేసుకున్న వాళ్ళకు, వరి నారులు వేసుకున్న వారికి కూడా ఈ ప్రాణాధారంగా నిలిచింది ఈ వర్షం అంతా కూడా. నిన్న మొన్నటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఎక్కడికక్కడ కూడా వ్యవసాయం ముందుకు కదలలేదు. నార్మల్ ఎండిపోయాయి, పత్తి గింజలు ఎండిపోయాయి. మళ్ళీ పత్తి గింజలు విత్తుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ గడిచిన వారం రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో పత్తి చేలకు ప్రాణం పోసినట్టుగా అయింది. జీవాధారంగా నిలుస్తూ ఉంది ఈ వర్షం అంతా కూడా. పత్తి చేలన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి. నార్మల్లు కూడా పచ్చగా నిగనిగలాడుతూ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఏదైతే ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయం కూడా జోరుగా సాగనుంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు కలిపి సాగు చేస్తూ ఉన్నారు. మరొక 10 లక్షల ఎకరాల వరకు కూడా ఈ వానాకాలం సీజన్లో ఈ ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 30,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కి వస్తూ ఉంది. మరొక కొన్ని రోజుల పాటు కూడా ఇదే రకంగా వరదలు కొనసాగితే నాగార్జున సాగర్కు ఎడమ కాలువకు సంబంధించినటువంటి సాగునీటి విడుదల జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు సంబంధించి కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో భారీగా వర్షాలు వచ్చి సాగర్ నిండితే సాగర్ ఎడమ కాలువకు కూడా సాగునీటికి నీరు విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో రైతన్నులో హర్షం వ్యక్తం అవుతోంది. వర్షం రావడం పట్ల రైతన్నులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటివరకు వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం ముందుకు కదలలేదు. వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో వ్యవసాయం అంతా కూడా జోరుగా కొనసాగుతుంది. పత్తి చేలన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి. నార్మల్ అన్నీ కూడా కలకలాడుతూ ఉన్నాయి. నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఇన్ఫ్లోస్ కూడా మొదలవడంతో రైతన్నలో హర్షం వ్యక్తం అవుతూ ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.